అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ. అయితే గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ పోలిపాడ్యమి అనేది ఎప్పుడు వస్తుంది గురుగారు? అంటే దాని యొక్క విశిష్టత గురించి కూడా చెప్తారా? తప్పకుండానమ్మా. పోలిపాడ్యమి అంటే పోలమ్మ అనేటువంటి యొక్క మహిళకి కలిగినటువంటి మహాభాగ్యము. ఆ సందర్భంగా దీనిని ప్రతి కార్తీక మాసము పూర్తయిన తర్వాత వచ్చే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున అందరూ జరుపుకుంటారు. వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులకి ఒక విషయం తెలియచేస్తాను. ఎక్కడో జరగలేదమ్మా ఈ పోలమ్మ అనేటువంటి యొక్క వృత్తాంతం, ఎక్కడా జరగలేదు. విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పల్లెటూరులో జరిగింది. ఇది మన దగ్గర జరిగింది కాబట్టే మనం గర్వంగా చెప్పవచ్చు. ఇది సజీవమైనటువంటి సాక్షాత్కారమైనటువంటిది, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగినటువంటిది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకునే సందర్భంలో చారుమతి అనేటువంటి అమ్మాయికి కలిగినటువంటి కలలో కనిపించినటువంటి కారణం చేత ఏ విధంగా చేసుకోమన్నదో ఆ విధంగా చేసుకుంటారు, వ్రతం అంతా చేసుకుంటారు. కానీ చారుమతి ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది. ఆవిడ గురించి ఖచ్చితంగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంటాం. ఆవిడ లేనిది వరలక్ష్మి వ్రతం లేదు. అట్లాగే కార్తీక మాసంలో ఈ పోలి అనేటువంటి మహిళ గురించి లేనిది కార్తీక మాసం పూర్తి కాదు. అంత గొప్ప విశిష్టత ఈ పోలి పాడ్యమికి ఉంది. అంటే ఒకానొక సమయంలో దంపతులకు ఉన్నటువంటి కలిగినటువంటి 6 మగ సంతానంలో అందరికి పెళ్లిళ్ళు చేయగా 6 కోడళ్ళు వస్తారు. చిన్న కోడలికి అత్తగారికి పడేది కాదు. తోటి కోడళ్ళు కూడా ఈర్ష్యాసూయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె తెలివి కల్లది, అన్ని పనులు చేయగలిగినటువంటిది. ఈ కార్తీక మాసం మాటల సందర్భంలో ఆవిడకి అంతా పని అప్పచెప్తూ ఈ కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా, చక్కగా నదీ తీరంకి వెళ్ళి స్నానం చేద్దాం, దీపారాధన చేద్దాం, ఈశ్వరుని ఆరాధిద్దాం, ఇలా అనుకుంటూ ఉన్నారు. ఆమెను మాత్రం పక్కకు పెట్టేసేసారు. అయితే ఆ కార్తీక మాసం రానే వచ్చింది. బండెడు చాకిరి ఉండేటి విధంగా అన్ని అంట్లు కానీ ఇంట్లో పని అంతా కూడా చిన్న కోడలు. ఎందుకంటే చిన్నవాళ్ళని చూస్తే మొత్తబుద్ధి అవుతుందట శాస్త్రంలోనే. మనకన్నా చిన్నవాళ్ళని మనం అధికారికంగా మనం మాట్లాడతాం, ప్రేమించం. కానీ ఆ విధంగా ఆవిడ చిన్న కోడలు అవడం వల్ల ఆవిడ్ని ఆ విధంగా అందరూ కలిసి బాధ్యతలన్నీ ఆమె మీద పడేసి వీళ్ళు వెళ్ళిపోయి ప్రతిరోజు స్నానం చేసి రావడం, దీపారాధన చేయడం, మేము ఇలా చేసాము, దీపాలు ఇలా పెట్టుకున్నాం, అద్భుతంగా ఉంది, అలా అలా రోజు చెప్పుకునేవాళ్ళు. ఈమె కూడా మనస్సులో వీళ్ళు చేసినట్టుగా ఉండేది. కానీ ఈమె కూడా తెలియకుండా దేవతారాధన. ఎందుకంటే ఈమె కూడా, ఈ పోలం అనేటువంటి అమ్మాయి కూడా చాలా భక్తిపరురాలు. కాబట్టి వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే, మనసుంటే మార్గం ఉంటుంది కదా. కాబట్టి ఈమె కూడా దీపారాధన చేసుకోవాలనే కుతూహలంతో కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి కూడా ఇంట్లోనే దీపారాధన చేసుకుంది. ఎలా చేసుకుంది? ఇప్పుడంటే అన్నీ వచ్చేసేసాయి, కానీ ఆ కాలంలో మజ్జిగ కవ్వంతో చిలికేవారు కదా. ఆ మజ్జిగ కవ్వానికి అంటుకున్నటువంటి వెన్నని తీసి ఇంట్లో మొలిచినటువంటి పత్తి చెట్టు ద్వారా వచ్చినటువంటి పత్తిని బాగా నాంచి ఒత్తి చేసి అప్పుడు దీపారాధన చేసేది, ఈశ్వరుని నమస్కారం చేసేది. ప్రతిరోజు స్నానం చేస్తుండే సందర్భంలో నేను నదికి వెళ్ళిపోయిననే భావన మనసులో పెట్టుకొని స్నానం చేసేది. ఆ విధంగా శివనామస్మరణ చేసుకుంటూ బండెడు చాకిరైనా కానీ 1 నెల రోజుల పాటు చేసింది. పనిలో పనిగా 30 రోజులు అయిపోయింది. 31వ రోజు అంటే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున కూడా చేసింది. ఈ కార్తీక మాసం 1 నెల రోజుల పాటు అత్యంత భక్తి ప్రపత్తులతో విశ్వాసంతో చేసినటువంటి కారణం చేత ఇక్కడ ఎవరో చాలా గొప్పగా ఈశ్వర ఆరాధన చేశారు, దీపారాధన చేశారు, కాబట్టి వాళ్ళని తీసుకుపోవడానికి వచ్చాము అని చెప్పగానే కోడళ్ళు, అత్త కోడళ్ళు అందరు కలిసి మేమే చేశాం కదా, మా కోసమే వచ్చింది అనుకుని అందరు కలిసి రథంలో కూర్చోబోయారు. వాళ్ళకి ఆ రథసారథి ఉండి, మీరు కాదు పోలమ్మ అనేటువంటి అమ్మాయి, ఆమె కోసం వచ్చామని చెప్పి ఆమెను పట్టుకుంటారు. మేము కదా పూజలు చేసింది అని అంటే అప్పుడు జరిగిన వృత్తాంతం అంతా చెప్తారు. అయినా కానీ ఏదో చూరు పట్టుకుని ఎలాడినట్టుగా రథాన్ని పట్టుకుని అత్తలు కోడలందరూ వాళ్ళతో పాటు కూడా మేము కూడా వెళ్ళాలని అంటే రథసారథి పక్కకు దోస్తాడు. బొందితోనే స్వర్గానికి వెళ్ళింది
ఈ యొక్క పోలమ్మ అనేటువంటి అమ్మాయి. కాబట్టి ఇక్కడ గుడ్డిగా మనం ఆమె కలిగింది కాబట్టి మనకు నెల రోజుల పాటు మనం పూజ చేసాం, మనకెందుకు స్వర్గం రాలేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా అనుకోకూడదమ్మా. ఇక్కడ ఆమెకి స్వర్గము అంటే ఏంటి, ముఖ్యంగా చెప్పాలంటే మరణించిన తర్వాత ఒక మంచి ఉన్నతమైనటువంటి లోకానికి చేరుకోవడం లాంటిది. ఇక్కడ వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు కూడా ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు ఏదో స్వర్గం కోసమని కాకుండా మనం ఎదుర్కొనేటువంటి సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య పరిష్కారం కావడం కోసం దేవతారాధన చేస్తే ఇక్కడ మోక్షం లభించింది అంటే ఇక్కడ వ్యక్తిని కాకుండా మన సమస్యకి మోక్షం కలుగుతుందనే భావన పెట్టుకోవాలి. మన సమస్య మోక్షం అంటే ఏంటి, సమస్య పరిష్కారం అవుతుంది. వివాహం కాని వాళ్ళకి వివాహం, ఉద్యోగం కాని వాళ్ళకి ఉద్యోగం, సంతానం లేని వాళ్ళకి సంతానం, ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడం, ఇలా ఏ వ్యక్తి అయితే తన యొక్క సంకల్పం నెరవేర్చుకోవాలని నిష్ఠతో భక్తితో ఈశ్వరుని ఆరాధన చేస్తాడో ఆ ఫలితం కారణం చేత ఈ పాడ్యమి రోజున కూడా ఆచరించడం ద్వారా అటువంటి ఫలితాన్ని పొందుతాడు. కాబట్టి 30 రోజుల పాటు చేశాము, ఇన్ని రోజులు చేసి పాడ్యమి రోజున చిన్నపాటి ఈ యొక్క పూజా విధానాన్ని చేయలేకపోవడం వల్ల నెల రోజుల పాటు చేసిన పుణ్యఫలం ఎక్కడికి పోదు కానీ తగ్గుతుంది, దాని యొక్క ఫలితం పూర్తిగా అనుభవించడం. అందుకని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా పోలిపాడ్యం సందర్భంగా ఈ సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరంలో కానీ, చెరువులో కానీ, కోవెల్లో కానీ, సరస్సులో కానీ నీటిలో దీపాలని వదలాలి. ఇప్పుడు హైదరాబాదు, వైజాగ్ ఇట్లాంటి నగరాల్లో ఉండవు కదా, నదులు లేవు కదా. కాబట్టి ఒక పెద్ద టబ్బు తీసుకునైనా కానీ లేదా బకెట్లైనా కానీ మంచినీరు వేసి అందులో అరటి డొప్పల్లో కానీ, ఆకు డొప్పలు దొరుకుతున్నాయి ఇప్పుడు, ఆకు డొప్పలో కానీ పువ్వొత్తులు కనుక వేసి వెలిగించి ఆ నీటిని ఆ పాడ్యం ఈ విధంగా అయితే కలిగిందో మనకు కూడా ఈ రోజు నుంచి నిష్క్రమిస్తున్నాను, పూజా విధానం కార్తీక మాసాన్ని పూజ చేసుకున్నాను, నాకు సంపూర్ణంగా ఈశ్వరానుగ్రహం కలిగించు దేవా అని చెప్పి ఆ దీపాన్ని దైవంగా భావించి వదలడం లాంటిది మనం మనసులో అనుకుని చేయాలి. ఏ సమయంలో చేయాలి అంటే ఇది సూర్యోదయం కంటే ముందే చేయాలమ్మా. కాబట్టి 20వ తారీఖు మధ్యాహ్నం వరకు అమావాస్య ఉంది. కాబట్టి 21వ తారీఖు రోజున అనురాధ నక్షత్రం ఉంటుంది. ఆ సమయంలో 4 గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల 10 నిమిషాల మధ్య కాలములో ఈ యొక్క దీపారాధన అనేటువంటిది చేసి దీపాన్ని వదలాలి. ఈ విధంగా చేసినటువంటి వాళ్ళకి కనీసం ఈ రోజున అంటే నెల రోజుల పాటు పూజ చేయకపోయినా, గుర్తుపెట్టుకోండి, నెల రోజుల పాటు పూజ చేయకపోయినా, దీపారాధన చేయకపోయినా, శివ విష్ణు నామాన్ని జపించకపోయినా కనీసం ఈ పోలిపాడ్యమి రోజున అయినా కానీ దీపారాధన చేసి దీపాన్ని వదిలితే నెల రోజుల పాటు చేసిన పుణ్యఫలంలో కొంతైనా మనకు కలుగుతుంది అని దీని యొక్క అంతరార్థం అని చెప్పవచ్చు. ఆ రోజు ఏమైనా పూజ చేసుకునేది ఉంటుందా గురుగారు? ఈశ్వరారాధన చేసుకోవచ్చు, పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీసుకుని ఈశ్వరారాధన చేసుకోవచ్చు. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ నవంబర్ 26వ తారీఖు రోజున మార్గశిర మాసము శుద్ధ షష్ఠి, దీన్నే సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. కాబట్టి ఆ రోజున సర్ప సూక్త విధానముగా సర్పసూక్త హోమము, జాతకరీత్యా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో కూడా నమోదు చేసుకోవచ్చు. ఖచ్చితంగా గురుగారు, చాలా చక్కగా అసలు పోలిపాడ్యమి అంటే ఏంటి అంటే దాని వెనుకున్న కథ నుంచి కూడా ఎంతో చక్కగా వివరంగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.